అందరికీ నమస్కారం. ఈరోజు మనము శ్రీమద్ భగవద్గీతలోని చతుర్దశాధ్యాయమైన గుణత్రయ విభాగ యోగము పారాయణం చేయడం వలన కలుగు ఫలం గురించి తెలుసుకుందాం. పూర్వం కాశ్మీర దేశమున శౌర్యవర్మాను రాజు నివసించుచుండెను. అతడు తన మిత్రుడైన సింహళద్వీప ప్రభువుకు విక్రమ బేతాళునకు కానుకగా 2 వేట కుక్కలను పంపెను. విక్రమ బేతాళ భూపతి ఆ కుక్కలను వేటకు తీసుకువెళ్ళను. అక్కడ ఒక చోట వేగముగా పరిగెడుచున్న కుందేలును పట్టుటకై కుక్కలను పంపగా అవి వేగముతో పరిగెత్తి ఆశ్రమమునకు చేరినవి. అక్కడ జితేంద్రియుడను మునిపొంగవుడు నివసించును. అతడు నిరంతరము భగవద్గీత 14వ అధ్యాయము పారాయణము చేయుచు శిష్యులకు బోధించుచుండెను. ఆ ఆశ్రమమున సింహ శార్దూలాది హింస మృగములను క్రూరత్వమును వీడి తక్కిన మృగములతో ఆనందముగా క్రీడించుచుండెను. ఆ మునీంద్రుని శిష్యుడు పాదములు కడుకగా వచ్చిన జలముచే అక్కడ భూమి తడిసి ఉండెను. పరిగెత్తుకు వచ్చిన కుందేలు కుక్క అలసిపోయి ఆ బురదయందు పడగా తత్పవిత్ర జలస్పర్శచే అవి 2 దివ్యరూపములు ధరించి విమానమున స్వర్గమునకు పోయిను. అది చూచి ఆశ్చర్యచకితుడై విక్రమ బేతాళ రాజు అట్లు జరుగుటకు కారణమేమి అని ఆ మునీంద్రుని శిష్యుని ప్రశ్నింపగా అతడు ఇట్లు చెప్పెను. పూర్వము మహారాష్ట్ర దేశమున ప్రత్యుతకము అను పట్టణము గలదు. అతడ ధూర్తుడగు కేశవుడను బ్రాహ్మణుడు ఉండెను. అతనికి విలోభన అను దుశ్శీలమైన భార్య గలదు. వ్యభిచారిణి ఆ స్త్రీని ఒకనాడు అతడు కొట్టి చంపెను. స్త్రీహత్యా పాపముచే కుందేలుగా జన్మించెను. పాపిష్టియగు అతని భార్య కుక్కగా పుట్టెను. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కుక్క కుందేలు వారే. ఆశ్రమమున జితేంద్రియుడైన యోగి పొంగవుడు నిత్యము 14వ అధ్యాయము పారాయణము చేయుచుండెను. నేను అతని శిష్యుడను. నేనును 14వ అధ్యాయము సదా జపించుచుందును. నేను కాళ్ళు కడుక్కున్న జలస్పర్శచే ఆ మృగములు పునీతులైరి. చతుర్దశంతు అధ్యాయం జపామి ప్రత్యహం నృప మదీయ చరణాంభోజ ప్రక్షాళన జలేలుఠన్ శశస్త్రిదివ మాపన్న సునక్యా సహభూపతే. ఆ వాక్యములు విన్న రాజు నిత్యము 14వ అధ్యాయము పారాయణముచే పరమాత్మ పదమును అలంకరించను. కావున 14వ అధ్యాయం పఠనముచే సమస్త దోషములు తొలగి జనులకు దివ్యపదము లభించును. నమస్కారములు.